హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇదైతే తిదివంస లేక్ గార్డెన్స్ వచ్చేసి పార్ట్ 3 అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ 1 పార్ట్ 2 పోస్ట్ చేశాను. ఇది పార్ట్ 3. ఇంకా ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే తప్పకుండా మన ఛానల్లో వెళ్ళి చూసేసేయండి. ఇప్పుడు లింక్ అయితే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో వీడియో నచ్చితే ఫస్ట్ అయితే లైక్ చేసేసేయండి. సో దట్ ఇంకొంతమందికి అయితే మన వ్లాగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, సజెస్ట్ చేస్తుంది. సో తప్పకుండా నచ్చితే మటుకు ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే పార్ట్ 3లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే బోట్ రైడింగ్ అనమాట. ఇది నైట్ టైంలో బోట్ రైడింగ్, పెడల్ బోటింగ్స్ తీసుకొని ఆ లేక్లో అయితే రైడ్ చేయబోతున్నాం. చాలా బాగుండబోతుంది. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే చూసేసేయండి. యూ విల్ బీ ఎంజాయ్ అనమాట. చాలా బాగుంటుంది. చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఫస్ట్ దుర్గేష్ గారు టికెట్స్ తీసుకుంటే అక్కడ ఉన్నారనమాట. నేను దక్షి ఏమో ఈ పార్క్లో ఇలా ఆడుకుంటూ సరదాగా వచ్చాము. అంటే మేము వీకెండ్లో వచ్చాము కాబట్టి కొంచెం బాగా క్రౌడీగానే ఉందండి. వీక్ డేలో వస్తే ఏంటంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు, టికెట్స్ ఈజీగా దొరికేస్తాయి, మనం రైడ్ చేసేసే అనమాట. కానీ వీకెండ్లో వచ్చాం కాబట్టి చాలామంది క్రౌడ్ ఉన్నారు. అందరూ ఆ రోజు హాలిడే టైము, ఇంకా పబ్లిక్ హాలిడేస్ అట్లే ఉన్నాయంటే ఇంకా ఫుల్ ఉంటారనమాట క్రౌడ్ అయితే. సో ఇంకా మాకు ఏంటంటే అక్కడ మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో 2 పూటలో కూడా మనకి రైడింగ్ కూడా ఉంటుంది. కాకపోతే మా ఐడియా ఏంటంటే లైట్స్ అన్నీ ఆన్ అయిన తర్వాత మధ్యలో లేక్లో ఒక పెద్ద మౌంటైన్ ఉంటుందన్నమాట. దానికి కలర్ లైటింగ్స్ ఉంటాయంట. అదంతా బాగుండబోతుంది. దాని చుట్టూ రైడ్ చేసేసరికి మేము నైట్ టైం కోసమే వెయిట్ చేస్తున్నాము. సో అందుకని చెప్పేసి టికెట్స్ ఆల్రెడీ తీసేసుకున్నాము. కానీ మేమే కొంచెం లేట్గా వెళ్ళి క్యూలో జాయిన్ అవుదామని చెప్పేసి మేమిద్దరం ఇలా వచ్చాం. దుర్గేష్ గారు అక్కడ జస్ట్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ పార్క్లో ఏమో ఇప్పుడు ఇలా ట్రీస్ అన్నిటికీ కూడా చూడండి లైటింగ్స్ పెట్టేస్తున్నాడు. అవైతే కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఈ పార్క్లో మొత్తం అందరూ ఇంకా నైట్లో కూడా ఫుల్ సైక్లింగ్ చేస్తున్నారనమాట. ఇంకా మనకు అవతార్ మూవీలో జస్ట్ ఇట్లా ట్రీస్ అన్నిటికీ కూడా లైటింగ్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే కలర్ లైటింగ్స్ వేస్తున్నారు. నేను ఇంకా అలా చూస్తూ అలా ముందుకెళ్తున్నాను. మా దక్షి ఏంటంటే అక్కడ వెయిట్ చేయడం కూడా ఇష్టం లేదనమాట. ఒకే దగ్గర నిలబడుకొని వాళ్ళ డాడీ దగ్గర వెయిట్ చేయించాలంటే చాలా ఇష్టం ఉంటుంది కదా పిల్లలకి. సో వాళ్ళు ఏంటంటే అటు ఇటు ఆడుకుంటూ ఎంజాయ్ చేయడమే బాగా ఇష్టం కాబట్టి ఇంకా దక్షిని తీసుకుని నేనే సరదాగా ఇట్లా వెళ్దాం దక్షి పార్క్లో అని చెప్పేసి తీసుకొచ్చాను. దుర్గేష్ గారు పాపం అక్కడే ఉన్నారు. వెనకాల చూడండి అక్కడ దూరం కనిపిస్తుంది కదా పెట్రోనాస్ ట్విన్ టవర్స్ కూడా చెట్ల మధ్యలో ఇంచి చాలా బాగుండబోతుంది. మనకు ఓపిక ఉండాలి కానీ పార్క్ అంతా తెగ తిరిగేయచ్చు అనమాట. ఈవెన్ నైట్ టైంలో కూడా రకరకాల లైట్స్ వేసేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనమాట. ప్లే ఏరియాలో కూడా మనం పార్ట్ 1లో చూసాం కదా, అక్కడ అంతా కూడా లైటింగ్స్ వేసేసి నైట్ టైంలో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక్కొక్క దగ్గర అలా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ సైకిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సింగిల్వి, డబల్వి, త్రిబుల్వి ఇలా కూర్చొని ఫ్యామిలీస్ అందరూ అలా చల్లగాలితో బాగా రైడ్ చేస్తున్నారనమాట. చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇప్పుడైతే మేము ఈవినింగ్ జస్ట్ టికెట్స్ అన్నీ పర్చేస్ చేసుకొని ఫస్ట్ అయితే క్యూలో నిలబడిపోయాము. తర్వాత తెలిసింది ఏంటంటే సడన్గా వాటర్ ఫౌంటైన్ మధ్యలో ఉంటుంది కదా ఆ లేక్లో, అది ఆఫ్ చేసేసారనమాట. ఎందుకు ఆఫ్ చేశారని చెప్పేసి అక్కడ ఉండే సెక్యూరిటీని అడిగితే 1 అవర్ బ్రేక్ అండి, అది కరెక్ట్గా 8 o'clockకి అంటే ఈవినింగ్ 8 టైంకి ఆన్ చేస్తాము, అప్పుడే లైట్స్ కలరింగ్స్ కూడా వస్తాయి అని చెప్పేశారు. సో మేమైతే మా ప్లానే నైట్ టైం కదా, ఇంక ఇప్పుడు వెళ్ళి ఏం లేకుండా ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి అప్పుడు ఆగి ఎదుగోండి కొంచెం చీకటి పడ్డాకే మేము వచ్చామన్నమాట. ఇప్పుడు ఇంకా రైడ్ చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాము. మేము ఇంకా అక్కడ వచ్చి ఇంకా ఆన్ అవుతుంది అనమాట. ఎక్కడ ఆన్ అవుతుంది ఆ చీకట్లో, అసలు ఆ మౌంటైన్ ఎక్కడ ఉంటుందో కూడా కనపడట్లేదు మాకు వాటర్లో. అదిగోండి అక్కడ చూడండి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఆన్ అయింది. ఇంక ఇప్పుడు అట్లా ఫౌంటైన్ అయితే ఒకే హైట్లో కాన్స్టెంట్గా అట్లా వస్తూనే ఉంటుంది అనమాట. దాని లైటింగ్స్ మటుకి కింద కలర్గా మారుతూ ఉంటాయి. మేము కాస్త దగ్గర దాకా వెళ్ళాము అలాగా పెడల్ చేసుకుంటూ. చూడండి వాటర్ మీరు అబ్జర్వ్ చేస్తే అలల్లాగా వస్తుంది, ఎందుకంటే వాటర్ ఇలా పడుతుంది కదా, ఎంత బాగుందో ఫ్రెష్ బ్రీజ్ అనమాట. అలలు అలా వస్తూ వాటర్ వస్తుంటే చాలా బాగుంది. రైడ్ అయితే వండర్ఫుల్ అనమాట. ఎవరైనా మలేషియాలో ఉంటే బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ పార్క్కి వెళ్ళిపోవచ్చు. యూజువల్గా పార్క్కి మనం జస్ట్ నార్మల్ ఏ పార్క్ వెళ్ళినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే నేచర్ అంత బాగుంటుంది కాబట్టి. ఇంకా ఇలాంటి లేక్స్, ఇలాంటి యాక్టివిటీస్, ఇలా బోటింగ్స్ ఇవన్నీ ఉండే ఇంకా బాగుంటాయి కదా. ఇదిగోండి చూడండి పెడల్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట, మనమే ఓన్గా చేసేసుకోవచ్చు. 4 సీటింగ్ అనమాట. ఇది 4 మెంబర్స్ కూర్చోవచ్చు.
మేము ఇంకా ముగ్గురే కదా, ట్రియో లాగా. ఆ దక్షి అక్కడ కూర్చుంది, ఇంక నేను దుర్గేష్ గారు ఇక్కడ కూర్చొని పళ్ళింగ్ చేస్తున్నాము. మధ్యలో స్టీరింగ్ లాగా ఉంటుంది అనమాట, అది తెగ ఊగేస్తుంది. నాకు భయం వేసి దక్షి సరిగా కూర్చో, బోట్ అంతా కదిలిపోతుందని అరుస్తున్నాను ఇక్కడ. అదిగోండి ఎంత బాగుందో అసలు, దగ్గరికి వస్తుంటే ఇంకా చల్లగా వస్తుంది అనమాట గాలి అయితే. చాలా బాగుంది కదా, చాలా వండర్ఫుల్గా అనిపించింది మాకు. ఇంకా రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది, ఇక్కడికి వచ్చేసాము. ఇంకా ఎగ్జిట్ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా క్యాబ్లో బుక్ చేసేసుకుంటున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందండి? తప్పకుండా మీ కామెంట్స్ అన్నీ కూడా మాకు కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేసి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా ఇంట్రెస్టింగ్ రాబోతున్నాయి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Like, share, subscribe. That's the killer is.